హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మా వారికి అయితే వీక్ ఆఫ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి 4 అయితే అవుతుందండి. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నామన్నమాట, బయటకి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు అయితే తీసుకొని అయితే మేమైతే ఇంకా సరదాగా బీచ్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నామన్నమాట. ఇంకెక్కడైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. కరెక్ట్గా ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10 మినిట్స్ ఏమో అనుకుంటా ఇంకా గేట్ అయితే వేసేసారనమాట. ఇంకెక్కడైతే చూడండి ఆ ట్రైన్ అయితే వెళ్తూ ఉందన్నమాట. ఇంకా ట్రైన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంచుమించు ఒక పావుగంట దాకా అయితే గేట్ అయితే వేసేస్తారు కదా. సో ఇంకా గేట్ వేసిన టైం అంతా అయితే కాసేపు అయితే ఇంక అట్లా కూర్చున్నామన్నమాట. ఇంకా 10 మినిట్స్ తర్వాత అయితే ఇంక తీసేసిన తర్వాత అయితే ఇంక నిదానంగా అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఇదైతే మా ఊరికి దగ్గరలో ఒక 5 km అయితే ఉంటుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మా బాబు ఫస్ట్ బర్త్డే తర్వాత వెళ్ళామనుకుంటా బీచ్కి. మళ్ళీ వాడికి ఇంకొక 2 మంత్స్లో థర్డ్ ఇయర్ కూడా అయిపోతుంది. సో 2 ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ వెళ్ళామన్నమాట బీచ్కి. ఇంక ఇది వచ్చేసి మేము వెళ్ళే దారిలో అనమాట, చుట్టూతా పొలాలు చాలా బాగుంటుందన్నమాట. ఇవి వచ్చేసి హ్యాచరీస్ అనమాట. సో ఇంక ఇది వచ్చేసి బీచ్కి దగ్గరలో అనమాట, శ్రీ మంజునాథ హ్యాచరీస్ అనేవి. ఇంక ఇక్కడైతే ఏంటి, రొయ్యలు ఉంటాయి కదండి, రొయ్యల పెంపకం అవంతా అయితే ఇక్కడ అయితే చేస్తారనమాట. ఈ చుట్టూతా హాస్టల్స్ బిల్డింగ్స్ ఉంటాయి కదా. సో అదన్నమాట ఈ ప్లేస్ అంతా కూడాను. ఇంకా మొత్తానికైతే ఇంకా హ్యాచరీస్ దాటిపోయామనంటే ఆల్మోస్ట్ మనకైతే ఇంకా బీచ్ వైబ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకెక్కడైతే మీరు చూస్తున్నట్టయితే మనకు చాలా దూరం నుంచి అయితే తెలిసిపోతుంది అనమాట మనం బీచ్కి వచ్చేసామనే ఫీలింగ్లో. ఇంకా మొత్తానికైతే నేను ఇంకా చుట్టుపక్కల చాలా గ్రీనరీగా బాగుందని చెప్పేసి అయితే నేనైతే ఇంకా దూరం నుంచే కాస్త లాంగ్ షాట్ అయితే తీసేసాను. చాలా బాగుందనమాట. మొత్తానికైతే మహా అయితే 5 km అంటే ఒక అరగంటలో అయితే వచ్చేసాము అన్నమాట. సో నార్మల్గా అయితే ఇంకా స్పీడ్గా రావచ్చు పిల్లలు కదా, చాలా స్లోగా అయితే వచ్చేసాము. ఇంక అందులోనికి వచ్చి ఇంక గేట్ వేసిన దగ్గర ఒక పావుగంట అయితే వేస్ట్ అయిపోయిందనమాట. మొత్తానికైతే 4:30కి అట్లాగైతే వచ్చేసామండి. అసలు మార్నింగ్ అంతా కూడా ఫుల్గా బాగా వాతావరణం అయితే కూల్గా ఉండింది. అసలు ఏదోగా వర్షం పడేటట్టు అనిపించింది అనమాట. ఈ వాతావరణంలో బీచ్కి వెళ్ళడం అవసరమా అనిపించింది. కానీ ఎప్పటి నుంచో మళ్ళీ మా వారికి వీక్ ఆఫ్ లేకుండా నార్మల్గా ఉంటే ఇంకా ఆయన కుదరదు కదా. సో ఆయన కుదిరినప్పుడే ఇంకా ప్రశాంతంగా పిల్లలు తీసుకొని అయితే కాసేపు ఇంట్లో ఇంకా కొద్దిగా అలా పనులు అయితే చేసుకొని ఉంటాం కదా. ఈవినింగ్ కాస్త ఇలాంటి టైంలో కొద్దిగా స్పెండ్ చేస్తే మనకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుందన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ బేసిక్గా లేడీస్గా బయటకు వస్తే కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది. అందులోకి వస్తే ఇంకా బీచ్ అంటే మరి చెప్పాల్సిన పని లేదు. మనకున్న స్ట్రెస్ టెన్షన్స్ అన్నీ కూడా ఇంకా చాలా వరకు అయితే పోతాయేమో అనిపిస్తాయి అనమాట. నాకైతే ఇంకా 2 ఇయర్స్ తర్వాత రావడం ద్వారా మళ్ళీ చాలాసేపు అయితే ఉందామనిపించింది. ఎట్లా చూసినా కూడా ఒక 1.5 అవర్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట 6 వరకును. ఇంకా తర్వాత అంతా కూడా ఇంకా బోట్స్ అయితే వెళ్తాయి కదా చేపలు పట్టడానికి. ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా పిల్లలు ఒక్కసారి ఇంకా మునిగి వచ్చామంటే పిల్లలు కూడా చలికి అస్సలు తట్టుకోలేరు కదా. స్టార్టింగ్గా నార్మల్గా మంచిగా ఏవైనా వీడియోస్ ఫొటోస్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి అయితే స్టార్టింగ్ అయితే నేనే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా కాసేపు అయితే నాది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి నుంచి వస్తా పిల్లలకైతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా స్నాక్స్ కూడా పిల్లలైతే ఇంకా తింటా ఉన్నారు. ఇంకా నేనైతే చూడండి అసలు వెళ్ళేటప్పుడు కూడా అసలు మునిగేటట్లేదు అనమాట, అప్పట్లాగా లేదు, ఫోర్స్గా అయితే వస్తున్నాయి అన్నమాట అలలు. అందులోకి వచ్చి ఇంకా తుఫాన్ అని చెప్పడం ద్వారా అసలు రావటమే భయం మీద వచ్చాము. వాతావరణం కూడా అసలు ఏం కూల్గా అంతగా ఏం అనిపించలేదు. కానీ మేము వచ్చే దారిలో చాలా వరకు ఎండ అయితే వచ్చేసిందనమాట. సో ఇంకా ఇంటి దగ్గర ఉండిపోదాం అనుకున్న టైంకి ఇంకా లక్కీగా ఎండ రావడం వల్ల ఇంకా మూడైతే చాలా బాగుంది. ఇంకా బీచ్ అంటే మెయిన్గా ఎండలో ఉండేటప్పుడు వెళ్తేనే ఆ వాతావరణానికి మనకి బాగా సెట్ అయ్యిద్ది. ఇంకా మొత్తానికి అయితే ఇక్కడైతే చూడండి కొన్ని రీల్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా తీసుకొని అయితే కాసేపు అయితే నేను ఫస్ట్ అయితే ఎంజాయ్ చేసేసాను అనమాట. ఇంకెక్కడైతే మా వారి పిల్లలు అయితే తీసుకొని వెళ్తున్నారండి. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా మొబైల్స్ ఇంకా అట్లాగే మనం తీసుకొచ్చినవే పర్సెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ 1 by 1 ఒకరి తర్వాత ఒకరు చూసుకోవాలి కదా. ఫస్ట్ నా సరదా అయిపోయిన తర్వాత ఇంకా మా వారైతే మునగలేదు. కాకపోతే ఇంకా పిల్లలకి ఇంకా ఫస్ట్ అయితే చిన్నప్పుడు చాలా భయపడిపోయేవారు, ఎట్లా వస్తే వామ్మో అని చెప్పి చాలా ఏడ్చేవారు. అట్లాంటిది వాళ్ళకి కూడా కాస్త ఫ్రీగా ఉంటుందని చెప్పేసి
వాళ్ళకి ఇంకా బాగుండాలని చెప్పేసి ఇంకా మా వారైతే ఇంకిద్దరిని తీసుకొని అయితే వెళ్ళారనమాట. వాళ్ళకైతే చాలా భయం అయితే ఉండేది. రాను రానని చెప్తానే ఉండేవారు. కాకపోతే ఇంకా మా వారు ఫస్ట్ ఇంకా వచ్చినప్పుడైతే చాలా ఏడ్చారు, వద్దులే వద్దులని. ఫస్ట్ మా పాప ఒక్కదే వెళ్ళేటప్పుడు పెద్దగా ఏమీ అనిపించలేదు. తర్వాత ఆ పిల్ల ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా మా వాడు కూడా ఉండలేక ఇంకా వాడు కూడా సైలెంట్గా వెళ్ళటం. అయితే వచ్చేటప్పుడు అస్సలు రానని చెప్పేవాడు. నేను రాను, ఇంకా కాసేపు మునుగుతాం అని అంటానే ఉన్నాడనమాట. మొత్తానికి ఏదేమైనా ఒక 1 అవర్ అయితే మంచిగా అయితే పిల్లలతో అయితే ఎంజాయ్ చేసామండి. అది కాక ఒక 2 ఇయర్స్ తర్వాత అనమాట పిల్లలతో బీచ్కి అనుకుంటాము వారానికి ఒకసారైనా వెళ్దామని. కానీ మనకున్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. యాక్చువల్గా శివరాత్రి రోజు వెళ్దాం అనుకున్నాము, కానీ ఆ రోజు కుదరలేకపోవడం వల్ల ఇట్లాగా ఇంకా మా వారికి వీక్ ఆఫ్ వచ్చినప్పుడు అయితే ఇంకా సరదాగా పిల్లలు తీసుకొని అయితే బీచ్కి అయితే వచ్చేసామండి. ఫుల్ వీడియో పెట్టేసి చాలా రోజులు అవుతుంది, అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే సండే, అంటే సండే కాదండి, కాకపోతే నార్మల్గా ఇది వీక్ ఆఫ్ అనమాట, వెన్స్డే అనుకుంటాం. మొత్తానికి సరదాగా అయితే మాకైతే ఇట్లా గడిచిందనమాట ఈవినింగ్ టైము. ఫైనల్గా అయితే ఈరోజు అయితే ఇట్లా గడిచిందండి. ఇది కూడా ఎందుకు ఎక్కడ ఈ బీచ్ ప్లేస్ అనుకుంటారా? సో ఆల్మోస్ట్ ఒంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, అలగేపాలెం బీచ్ అంటారు కదా. సో అదే అనమాట, మాకైతే జస్ట్ 5 km అనమాట, చాలా దగ్గర అనమాట. ఇంకా మొత్తానికైతే మా వారు పిల్లలు అందరూ చక్కగా అయితే ఎంజాయ్ చేశారండి. నేనైతే ఇంకా వీడియోస్ అయితే అట్లా తీసుకుంటా కూర్చున్నాను అనమాట ఒక పావుగంట సేపు అయితే. ఇంకా 1 by 1 ఇంకా బీచ్కి వచ్చామంటే పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అందులోనికి వచ్చి ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా హడావిడిగా అయితే ఉందన్నమాట, ఒకటే కెరటాలు. సో మొత్తానికైతే వీడియో అయితే ఇదండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.